హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కుచు స్పెషల్ డిషెస్. జీడిపప్పు మసాలా కర్రీ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే వీడియో ఎండ్ దాకా చూసి వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి లవంగాలు 3, దాల్చిన చెక్క 1 ఇంచు, ఇలాచి 1, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ మారుతూ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమోటాలు 2 చిన్న సైజు టమోటాలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత మీకు తొందరగా అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే టమోటాలు అలాగే ఉల్లిపాయలు అనేవి కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఇలాగ టమోటాలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. టమోటాలు అనేవి సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు సెమీ సాఫ్ట్గా అయిన తర్వాత జీడిపప్పు ఒక 10-15 జీడిపప్పులు వేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీనిని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ ఫైన్ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి పసుపు 1 స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్ వేయాలి. పసుపు ముందుగానే వేయడం వలన ఏంటి అంటే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యింది, ఇంకా ఎక్కువ బాగుండిద్ది. అందుకని ఆయిల్ వేసిన వెంటనే మనం పసుపు, రెడ్ చిల్లీ, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి అదే మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేయండి. వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం బయటికి అవ్వడం అంటే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేయండి. 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే మీరు కొంచెం ఉల్లిపాయలు అలాగే టమోటాలు క్వాంటిటీ ఎక్కువ చేయండి, అలాగే జీడిపప్పు క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ చేయండి. ఇలాగ మూత పెట్టేసి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సాల్ట్ ఒక 1/2 స్పూన్, మనం ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ ఒక 1/2 స్పూన్, అలాగే గరం మసాలా ఒక 1/2 స్పూన్, కసూరి మేతి 1 స్పూన్. కసూరి మేతి వేసేటప్పుడు చేతితో నలిపి బాగా వేయండి, లేకపోతే కసూరి మేతి మిక్సీలో గ్రైండ్ చేసి కసూరి మేతి పౌడర్ వేసుకోండి. పౌడర్ వేసిన తర్వాత బటర్ 1 క్యూబ్ వేయండి. బటర్ లేకపోతే నెయ్యి అయినా వేయండి, ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది, బాగుండిద్ది. ఇలాగ బటర్ వేసిన తర్వాత జీడిపప్పు పలుకులు 15-20 జీడిపప్పు పలుకులు వేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ జీడిపప్పు వేసిన తర్వాత 10-15 మినిట్స్ కుక్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఈ టైప్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.